హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మీకు తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, మా చెల్లికి నేను ఒక కిడ్స్ యాక్టివిటీ బుక్ తీసుకున్నాను అనమాట. అది మీకు యూస్ఫుల్ అవుతుందేమో అని ఐఎమ్ షేరింగ్ దిస్ వీడియో. సో ఇదైతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అండ్ ఇది ఒక స్టిక్ వచ్చింది దాంతో పాటు. సో చెవి, you want to do this? Yes. Okay, pettu lion. Where is lion? Okay, keep it here. Here. Where is lion? Here. Here, Nana. Yes. Good. See, illa pettali. Pattu. Yay! Good job. Claps. Roar, tiger. Yes. Roar. Okay. Where is elephant? Elephant. Elephant ఏమంటది? Okay. చూస్తున్నారు కదా చెర్రీ ఎలా మనతో ఇంటరాక్టివ్ అయిపోయి ఆ బుక్లో ఉన్న యానిమల్స్ అన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. అంటే మనం రోజు చెప్తూ ఉంటే తనకి కనిపించేసరికి సో అవన్నీ మనకి చెప్తున్నాడు అనమాట. దీని ద్వారా మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి కిడ్స్లో. అండ్ నాకైతే ఈ బుక్ చాలా నచ్చింది, ఎందుకంటే మనం బేబీతో చాలా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం స్క్రీన్ టైం తగ్గించవచ్చు కిడ్స్కి ఇలాంటి బుక్స్ ద్వారా. అంటే అది నేను ఫస్ట్ బుక్ ఆర్డర్ పెట్టాను. నార్మల్గా కిడ్స్ స్టోరీ బుక్స్ అవైతే ఉన్నాయి, కానీ ఇదైతే ఇంటరాక్టివ్ ప్లేలా ఉందన్నమాట. తను కూడా టచ్ చేసి ఫీల్ చేస్తూ అవన్నీ అతికిచ్చి తీయడం అండ్ అవన్నీ చెప్పడం చూస్తున్నారు కదా. సో కిడ్స్ అనేది మోర్ ఇన్వాల్వ్ అవుతారు మనం చెప్పే వాటికి. అండ్ ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, దీని ప్రైస్ వచ్చేసి 780 రూపీస్ పడింది అమెజాన్లో. అండ్ ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తుంది, బట్ నాకు ప్రైస్ చేంజ్ అయితే ఏం అవ్వలేదు ఈ బుక్కి. నార్మల్ ప్రైస్ ఎప్పుడైనా ఒకే ప్రైస్లో ఉంది ఈ బుక్ 780 రూపీస్. మీకు ఈ బుక్ లింక్ కావాలంటే నాకు కామెంట్స్ బాక్స్లో పింక్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. అండ్ నాకైతే చాలా టాయ్స్ కొంటున్నాం, ఒకసారి బుక్ ట్రై చేస్తే ఏమైందని స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ బుక్ అనేది నాకు అనిపించింది. సో నేను ఈ బుక్ ఆర్డర్ చేయడం జరిగింది అనమాట. నాకైతే ఈ బుక్ వచ్చాక చెర్రీ ఇలా ఇంటరాక్ట్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయండి మీ కిడ్స్తో. అండ్ చాలా యానిమల్స్ గురించి అండ్ ఓన్లీ యానిమల్స్ గురించి అయితే ఉంది ఇందులో, ఫ్రూట్స్ అట్లాంటివి ఏమీ లేవు. అండ్ ఈ బుక్లో ఏమున్నాయో డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను అనమాట వన్స్ చెర్రీ ఈ బుక్ వదిలేశాక. సో తనైతే మోర్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ అనమాట, ఆ పేజ్ది ఈ పేజ్ది అని చెప్తూ ఉన్నాను అనమాట. సో అండ్ ఒక స్టిక్ అనేది వచ్చింది కదా, అది కూడా ఎందుకు వచ్చిందో చూడండి. అండ్ కంప్లీట్ బుక్ గురించి అయితే నేను కంప్లీట్గా వీడియోలో ఎండ్లో షేర్ చేస్తాను. సో మిస్ కాకుండా చూడండి. వెరీ గుడ్ నానా. మనకి ఇది వచ్చింది కదండి, దీంతో దీన్ని ఇలా ఫిషింగ్ చేయొచ్చు. ఫిష్. సో చూస్తున్నారు కదా, దీనికైతే ఒక మ్యాగ్నెట్ వచ్చింది అనమాట ఎండ్లో. అండ్ థంబ్నెయిల్స్ అనేవి షార్క్స్కి వాటికి అండ్ పపెట్స్కి ఉన్నాయి. సో మనం ఏ పేజ్లో అయినా ఏ పపెట్కైనా థంబ్నెయిల్ అనేది పెట్టుకొని మనం అది ఫిషింగ్ చేయొచ్చు. సో అందుకని ఈ స్టిక్ ఇచ్చారనమాట. Ducks. 5 little ducks went out one day over the hills and far away. నేను రైమ్ సింగ్ చేస్తున్నాను, అస్సలు తనకి చెప్తున్నాడు అనమాట. అస్సలు నచ్చకపోతే తను అస్సలు ఏది ముట్టుకోడు, ఏది వినడు కూడా. సో తనకైతే ఈ బుక్ చాలా నచ్చింది అండ్ కొన్ని పేజెస్ నచ్చాయి. సో పోను మనం చెప్తూ ఉంటే అవి కూడా అలవాటు అవుతాయి అనమాట. ఏది ఫస్ట్ వద్దు అనగానే మనం ఇంకేది అంటే సరే అని తీసేయకూడదు, మెల్లిమెల్లిగా వాళ్ళకి చెప్తూ ఉంటే అదే వాళ్ళు అర్థం చేసుకుని చెప్తూ ఉంటారు అనమాట. సో నాకైతే చెప్తున్నాను కదా, చాలా చాలా నచ్చింది బుక్. See, you have to catch this here. Okay. Good job. Okay. So ఇవైతే డీటెయిల్గా ఏమున్నాయో మీకు నేను చూపిస్తాను.
సో ఈ బుక్లో అయితే టోటల్ 10 పేజెస్ వచ్చాయి. ఫస్ట్ పేజ్ వచ్చేసి ఈ షేప్స్ అనమాట, సెకండ్ వచ్చేసి కలర్స్ అనమాట, నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్స్ అండ్ అంటే నెంబర్స్ వచ్చాయి అనమాట ఇలాగా, అండ్ మధ్య మధ్యలో యానిమల్స్ కూడా వచ్చాయి, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్. అండ్ ఈ పేజ్ వచ్చేసి A to Z వరకు ఆల్ఫాబెట్స్ అండ్ విత్ యానిమల్స్ అండ్ థింగ్స్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్ మ్యాచ్ చూసారు కదా ఆల్రెడీ మీరు, హాఫ్ టేర్ అయిపోయి ఉన్నది, దాన్ని మనం స్టిక్ చేస్తూ ఉండాలన్నమాట, కంప్లీట్ చేయాలి యానిమల్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్ పేజ్, చెప్పాను కదా మోస్ట్లీ యానిమల్స్ గురించే ఉంది ఈ బుక్ అంతా, ఫ్రూట్స్ గురించి అండ్ ఫుడ్ ఐటమ్స్ గురించి అదంతా ఏం లేదు, మోస్ట్లీ యానిమల్సే ఉన్నాయి మొత్తం. అండ్ ఇవైతే వాళ్ళ బేబీస్, ఫామ్ యానిమల్స్. అండ్ ఈ థంబ్నెయిల్స్ చూసారు కదా, దానికి ఆ మ్యాగ్నెట్ అనేది స్టిక్ అయ్యి అలా ఫిషింగ్ చేయడానికి వస్తుంది అనమాట. మీరు కావాలంటే వేరే పేజెస్ కూడా అతికించుకోవచ్చు. సో నాకైతే వర్త్ ఇట్ అనిపించింది, మీకు కూడా కావాలంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో